తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన ప్రయత్నాలు ఏవైతే ఈరోజు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. చిన్నటి స్నేహితులు కలుసుకుని మనసులో ఉన్న విషయాలు వారితోటి వెల్లడిస్తారు. సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. సన్నిహితులతోటి మనస్పర్ధలేమో తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారవర్గాల వరకు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్న చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక కళారంగాల వరకు ఒత్తిళ్లు తొలగి ఈరోజు ఊరట కలుగుతుంది. విద్యార్థులు నూతన అవకాశాలు ఏవైతే లభిస్తాయో వాటితోటి ఆనందంగా గడుపుతారు. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద గోచార రీత్యా తులారాశి వారికి రోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కసూచ రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. చిరకాల ప్రతితులు కూడా స్నేహితులుగా మారుతారు. ఆలోచనలు ఏవైతే మనసులో ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఒక ప్రకటన వృశ్చిక రాశి వారిని ఆకట్టుకుంటుంది. అందరిలో కూడా మంచి గుర్తింపును పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారవర్గాల వరకు వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాల వరకు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక కళారంగాల వరకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కూడా అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. మహిళలకు సన్మానాలు సత్కారాలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కసూచ రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యాహ్నం విరమిస్తారు. కష్టపడ్డా కూడా ఈరోజు ఈ రాశి వారికి ఫలితం అంతగా కనిపించదు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు ఏవి కూడా ధనురాశి వారికి స్థిరంగా ఉండవు. బంధువులతోటి కూడా వీరికి వివాదాలు నెలకొంటాయి. ఆభరణాల విషయంలోనూ వాహనాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది కొంతవరకు వీరికి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారవర్గాల వరకు వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వరకు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. రాజకీయ కళారంగాల వరకు నిరుత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు మందకొడిగా గడుస్తుంది. ఉత్సాహంగా గడపడం విద్యార్థులకు చాలా మంచిది. మహిళలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకం సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కసూచ రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు కూడా అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు వీరు రద్దు చేసుకుంటారు. బంధువులు వీరిపై విమర్శలు గుప్పిస్తారు. సమస్యలు కొన్ని ఎదురైనప్పటికీ కూడా వీరు కలత చెందక ముందుకు దూసుకువెళ్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపారవర్గాల వరకు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. స్వల్ప లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వరకు విధి నిర్వహణలో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. రాజకీయ కళారంగాల వరకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కసూచ రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.